2020 సంవత్సరంలో ఒక ఊహించని సంఘటన జరిగింది. అదేంటంటే బోత్స్వానా ప్రాంతంలో సుమారుగా 350కి పైగా ఏనుగులు ఊహించని విధంగా చనిపోవడం జరిగింది. అండ్ అక్కడ మాత్రమే కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మరొక 30కి పైగా ఏనుగులు ఊహించని పరిస్థితుల మధ్య చనిపోయాయి. అలాగే జింబాబ్వేలో కూడా చాలా చోట్ల చనిపోవడం మొదలుపెట్టాయి. అండ్ రీసెంట్గా కూడా ఈ భూమి మీద చాలా ప్రాంతాల్లో ఎస్పెషల్లీ ఆఫ్రికా లాంటి ప్రాంతాల్లో ఎలిఫెంట్స్ యొక్క బిహేవియర్ చాలా భారీగా మారుతోంది. అంటే అవన్నీ కూడా కిందన ఉండే ప్రాంతాల నుంచి ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాయి. సో అంటే సముద్ర మట్టానికి ఎక్కువ ఎత్తులో ఉండడానికి ఇష్టపడుతున్నాయి. అంతేకాకుండా చాలా చోట్ల శాస్త్రవేత్తలకి రీసెంట్గా ఏనుగులు ఎలా కనబడుతున్నాయి అంటే గుండ్రంగా సర్కిల్లో తిరుగుతూ కనబడుతున్నాయి. సో బేసిక్ ఇవన్నీ చూసి శాస్త్రవేత్తలకి చాలా భయంగా చాలా కంగారుగా కూడా ఉంది. ఎందుకు అంటే ఏనుగులకి ఒక సిక్స్త్ సెన్స్ ఉంటుంది. ఆ సిక్స్త్ సెన్స్ కారణంగా అవి భూకంపాలని సునామీలని వీటన్నిటిని కూడా కనుక్కోగలవు. బేసిక్గా ఏనుగులు చాలా అంటే చాలా భారీ క్రీచర్స్. అండ్ అంతేకాకుండా చాలా ఫోక్లోస్లో చాలా కల్చర్స్లో వీటికి చాలా ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. అందువలన వీటి యొక్క సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్ గురించి చాలా పుస్తకాల్లో ఎన్నో వేల సంవత్సరాల నుంచి చాలా స్పష్టంగా మెన్షన్ చేయబడింది. థాయిలాండ్లో ఒక ఏనుగుల గుంపు ఒకసారి చాలా ఎత్తైన ప్రాంతానికి చేరుకున్నాయి. అండ్ అవి ఆ ఎత్తైన ప్రాంతానికి చేరుకున్న కొన్ని గంటల్లోనే పెద్ద సునామీ ఆ ప్రాంతానికి వచ్చింది. ఇదంతా కూడా జరిగింది 2004 సంవత్సరంలో. అంటే ఏదైనా సరే ఒక ప్రకృతి వైపరీత్యం ఎస్పెషల్లీ భూకంపం సునామీ వంటివి కనుక జరిగేటట్టయితే వాటి గురించి వీటికి ముందుగానే తెలుస్తోంది అని చాలామంది శాస్త్రవేత్తలు కూడా కనుక్కుంటూ వచ్చారు. సెస్మిక్ యాక్టివిటీని అంటే భూకంపాలని మనుషులు అసలు ఏమాత్రం కనుక్కోలేరు, కానీ ఏనుగులు చాలా ఈజీగా కనుక్కోగలవు. ఎందుకంటే అవి లో ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ని కూడా చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోగలవు. ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫ్రాసౌండ్ వేవ్స్ని కూడా అవి చాలా ఈజీగా అబ్జర్వ్ చేసుకోగలవు. అండ్ ఈ టైప్ ఆఫ్ లో ఫ్రీక్వెన్సీ వేవ్స్ అన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే భూకంపం వచ్చే ముందే వస్తూ ఉంటాయి. సో అందువలన అవి వాటి గురించి ముందుగానే తెలుసుకొని భూకంపం ఏ ప్రాంతంలో అయితే ఎక్కువగా వస్తుందో దాని నుంచి దూరంగా వెళ్ళిపోవడం, అలాగే సునామీ కనుక వచ్చే పరిస్థితి ఉన్నట్టయితే సముద్ర మట్టం నుంచి ఎత్తైన ప్రాంతాలకు చేరుకోవడం, ఇవన్నీ కూడా వాటికి ముందుగానే తెలుస్తూ ఉంటుంది. అండ్ దానికి ఇంకొక రీజన్ కూడా ఏంటంటే వాటి యొక్క భారీ శరీరం. అంటే మనకందరికీ తెలిసిందే కదా, ఏనుగులు చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి. అండ్ వాటి యొక్క టాక్టిల్ పర్సెప్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల భూమి యొక్క సర్ఫేస్లో చిన్న చిన్న మార్పులు వచ్చిన లైక్ వైబ్రేషన్స్, ట్రెమర్స్, ఇవన్నీ చిన్న చిన్నగా వచ్చినప్పటికీ కూడా అవి ఆ మార్పుల్ని ఇట్టే పసిగట్టగలవు. అండ్ అలా పసిగట్టి ఇమ్మీడియట్గా మనకి తెలియజేయగలవు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. బేసిక్గా భూమి మీద చాలా దేశాల్లో భూకంపాలకు సంబంధించి సునామీలకు సంబంధించి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. బట్ మనం ఏనుగుల మీద కనుక సరిగ్గా ఫోకస్ చేయగలిగినట్టయితే వీటి ద్వారానే మనకి ఆ వార్నింగ్స్ అనేవి అర్థమైపోతాయి. అంటే ఇవి మనకి కమ్యూనికేట్ చేయకపోవచ్చు, చేయలేకపోవచ్చు. బట్ వీటి యొక్క బిహేవియర్లో వచ్చిన మార్పుల ద్వారా ఆ ప్రాంతంలో ఎన్విరాన్మెంట్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, ఎలాంటి పొటెన్షియల్ డేంజర్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇవి కనుక సముద్ర మట్టానికి చాలా ఎక్కువ ఎత్తుకు కనుక చేరుకున్నాయంటే ఇంకా ఆ ప్రాంతంలో ఖచ్చితంగా సునామీ వస్తుందని అర్థం. అండ్ ఇవి ఆల్రెడీ ప్రూవ్ అయ్యాయి కూడా. ఇంతకుముందు ఇలాగే చాలాసార్లు జరిగింది. నేను థాయిలాండ్ గురించి చెప్పింది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అలాంటివి ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఎలిఫెంట్ల విషయంలో జరిగినవి. అండ్ బేసిక్గా ఏనుగులు ఇంత జాగ్రత్తగా ఎందుకు ఉంటాయంటే వాటి యొక్క పాపులేషన్ మెల్లిమెల్లిగా తగ్గిపోతున్న విషయం కూడా మనకందరికీ తెలిసిందే. అయితే మనకే తెలిసినప్పుడు వాటికి తెలియదా? సో వాటి యొక్క పాపులేషన్ని అవి కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినా కూడా ఆ ప్రాంతానికి దూరంగా వెళ్ళిపోతూ తమను తాము కాపాడుకుంటూ ఉంటాయని అయితే కొంతమంది శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క రిపోర్ట్స్లో తెలియజేయడం జరిగింది.
అండ్ కేవలం ఏనుగులు మాత్రమే కాదు, సిల్క్ వామ్స్ కూడా ఈ సెస్మిక్ వైబ్రేషన్స్ వచ్చినప్పుడు ఇలాగే ఆ భూకంపాలు వచ్చే ప్రాంతాలకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి, సునామీలు వచ్చే ప్రాంతాలకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ మనం ఏనుగుల బిహేవియర్ని, అంటే అంత భారీగా ఉండే వాటి బిహేవియర్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం. మరి సిల్క్ వామ్స్ అంటే ఎంత చిన్నగా ఉంటాయి, సో వాటి యొక్క బిహేవియర్ని మనం అసలు అర్థం చేసుకోలేం. కాబట్టి మనం ఏనుగుల మీద మాత్రమే ఫోకస్ చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఒకవేళ ఇవి కనుక ప్యానిక్ అయినట్టయితే, అంటే ఏనుగులు ఇలాంటివి భారీ స్థాయిలో వచ్చినప్పుడు కొన్నిసార్లు కంగారు పడుతూ ఉంటాయి, భయపడుతూ ఉంటాయి. ఒకవేళ ఇవి కనుక ప్యానిక్ అయినట్టయితే ఆ ప్రాంతంలో వచ్చే భూకంపం తీవ్రత ఇంకా భారీ స్థాయిలో ఉంటుంది. అండ్ సునామీ టైంలో సుమారుగా 100 మీటర్ల ఎత్తు వరకు వేవ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చని అయితే శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏనుగులు కేవలం సెస్మిక్ యాక్టివిటీని మాత్రమే కాదు, సముద్రంలో వచ్చే మార్పుల్ని కూడా అర్థం చేసుకోగలవు. అలాగే వాటి చుట్టుపక్కల వేరే ఏవైనా జంతువులు కనుక ఉండి అవి కూడా ఇలాంటి వాటిని అర్థం చేసుకోగలిగినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ పక్షులు కూడా ఈ భూకంపాలను అర్థం చేసుకుంటాయి కదా, సో వాటి యొక్క బిహేవియర్లో వచ్చిన మార్పుల్ని బట్టి కూడా ఏనుగులు త్వరగా సిచ్యువేషన్స్ని అర్థం చేసుకొని అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. సో ఎలా చూసుకున్నా కూడా ఏనుగుల యొక్క బిహేవియరే మనకు ఒక బెస్ట్ సంకేతం అని చెప్పొచ్చు. మనం ఆ ప్రాంతంలో ఉండకూడదు, అక్కడ నుంచి దూరంగా పారిపోవాలి, ఎత్తైన ప్రాంతాలకు చేరుకోవాలి, అప్పుడే మనల్ని కాపాడుకోగలం అనే విషయాన్ని మనం తెలుసుకోవడం కోసం. బట్ ఏనుగులు ఇలాగ చాలా ప్రాంతాల్లో ప్రవర్తిస్తున్నాయి, భూమి మీద ఏదో ఒక ప్రాంతంలో కాదు. అందుకే శాస్త్రవేత్తలు చాలా భయపడుతున్నారు. అంటే ఇవి ఎక్కువగా ఎక్కడైతే ఇలాగ ప్రవర్తిస్తూ ఉంటాయో ఆయా ప్రాంతాల్లో భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు బద్దలవడాలు ఇలాంటివన్నీ కూడా తరచుగా జరిగే అవకాశం ఉంటుంది. అండ్ భూమి మీద చాలా ప్రాంతాల్లో ఇవి ఇలాగే బిహేవ్ చేస్తున్నాయి. అంటే భూమి మీద చాలా చోట్ల ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఫర్దర్గా వచ్చే అవకాశం ఉందని అయితే చాలామంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అదే కనుక నిజమైనట్టయితే చాలా ప్రాంతాలు బీభత్సమైన భూకంపాలతో, బీభత్సమైన సునామీలతో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాయి. కొన్ని ప్రాంతాలు అయితే కంప్లీట్గా వాటి యొక్క ఉనికిని కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో అందుకనే శాస్త్రవేత్తలు వీటి యొక్క ప్రవర్తన ఆధారంగా కొన్ని ప్రాంతాల్లో చాలా తీవ్రంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే కైండ్ ఆఫ్ ఉద్దేశంలో అయితే ఉన్నారు. కానీ బేసిక్గా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా కొన్నిసార్లు వాటిని మనం తప్పించలేం. అండ్ అలా తప్పించలేకపోయినప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జపానే అని చెప్పొచ్చు. ఎందుకంటే జపాన్కి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో భూకంపాలు, ఎన్నో సునామీలు వస్తూనే ఉన్నాయి. అసలు సునామీ, భూకంపం అనగానే జపానే గుర్తొస్తుంది మనకి. అంత భారీ స్థాయిలో అక్కడ భూకంపాలు, సునామీలు వస్తూ ఉంటాయి. అక్కడ అగ్నిపర్వతాలు తక్కువ కాబట్టి వాటి యొక్క బ్లాస్ట్ల గురించి మనం ఎక్కువగా వినం. కానీ ఒకవేళ అవి కూడా ఎక్కువగా ఉన్నట్టయితే వాటి గురించి కూడా మనం తరచుగా వింటూ ఉండేవాళ్ళం జపాన్ గురించి. అయితే జపాన్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా అలాంటి భూకంపాలు కానీ, అలాంటి సునామీలు కానీ రాకుండా మనం ఆపలేకపోతున్నాం. బేసిక్గా సెప్టెంబర్ 1, 1923న టోక్యోలో ఒక భారీ భూకంపం వచ్చింది. అంటే ఇప్పుడు శాస్త్రవేత్తలు ఎలాగైతే భారీ భూకంపాలు వస్తాయని భయపడుతున్నారో అలాంటి కైండ్ ఆఫ్ ఒక భారీ భూకంపం 1923లో టోక్యోలో వచ్చింది. అండ్ ఇది సుమారుగా 48 గంటల పాటు కంటిన్యూ అవుతూనే వచ్చింది. అంటే చిన్న భూకంపాలు కంటిన్యూస్గా వస్తూ వచ్చాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆ తర్వాత కూడా రెగ్యులర్గా చాలా ఇళ్లలో గ్యాస్ బర్నర్స్ పేరడం, తర్వాత కెమికల్ సబ్స్టాన్సెస్ ఫైర్ అవడం, ఇలాంటివన్నీ జరగడం వల్ల చాలా ప్రాంతాల్లో మంటలు కంటిన్యూస్గా చెలరేగుతూనే ఉన్నాయి. సో సుమారుగా 3-4 రోజుల వరకు ఆ ప్రాంతంలో సిచ్యువేషన్స్ అసలు కంట్రోల్ చేయడానికి, ఎలాంటి హెల్పింగ్ యాక్టివిటీస్ చేయడానికి కూడా అవ్వలేదు. అండ్ ఆ క్యాటాస్ట్రోఫిక్ ఈవెంట్ అయితే మాత్రం టోక్యో నగరాన్ని చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టింది. అండ్ రెండవ ప్రపంచ యుద్ధంలో ఎంత డ్యామేజ్ అయితే జరిగిందో ఆల్మోస్ట్ అంతే డ్యామేజ్ జరిగిందని నమ్ముతూ ఉంటారు. ఆ టైంలో సుమారుగా 105,000 మంది ఆ భూకంపం కారణంగా చనిపోయారు. ఇవన్నీ అధికారిక లెక్కలు మాత్రమే. ఇంకా అధికారిక లెక్కల్లోకి రాని వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఆ టైంలో ఆ నగరం అంతా కూడా ఆల్మోస్ట్ నాశనం అయిపోయింది. చాలా భారీ స్థాయిలో విధ్వంసం అయితే జరిగింది. 2,90,000 రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కంప్లీట్గా నేలమట్టం అయిపోయాయి. అండ్ దీని కారణంగా ఆ ప్రాంతంలో సుమారుగా $5.5 బిలియన్ ఆఫ్ ఆస్తి నష్టం అయితే జరిగింది. బట్ 1923లో $5.5 బిలియన్ అంటే అది ఎంత పెద్ద నెంబర్ తెలుసా? ఇప్పటితో కంపేర్ చేసినట్టయితే సుమారుగా $1 ట్రిలియన్ వరకు ఉన్నా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత భారీ స్థాయిలో ఆ భూకంపం అయితే డ్యామేజెస్ని క్రియేట్ చేసింది. అండ్ ఇది మాత్రమే కాదు, ఆ తర్వాత ఇంకొక ఎర్త్క్వేక్ కూడా వచ్చింది. దాన్ని క్యాంటో ఎర్త్క్వేక్ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఆ ఎర్త్క్వేక్ టైంకి మొత్తం నగరంలోని ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే వాళ్ళందరికీ కూడా వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది. ఒక భారీ భూకంపం ఇప్పుడు మన నగరాన్ని తాకే అవకాశం ఉందని వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళందరూ ప్రిపేర్డ్గానే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ భూకంపం భారీ స్థాయిలోనే విధ్వంసం సృష్టించింది. అండ్ దాని కారణంగానే చాలా ఎక్కువ డ్యామేజ్ జరిగాయి. అండ్ ఆ టైంలో టోక్యోలో నివసిస్తున్న ప్రజలందరిలో సుమారుగా 70% మంది ప్రజలు దీని కారణంగా సఫర్ అయ్యారు. అండ్ ఆ టైంలో కూడా సుమారుగా 23,000 మంది చనిపోయారు. కానీ ఆస్తి నష్టం ఎక్కువ జరిగింది. ఆ టైంలో $250 బిలియన్ లేదంటే $320 బిలియన్ ఆఫ్ ఆస్తి నష్టం అయితే జరిగింది. అండ్ బేసిక్గా ఈ కైండ్ ఆఫ్ సినారియోస్ మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి.
అండ్ దీని కారణంగా ఏమవుతుందంటే ఆ దేశం యొక్క కరెన్సీ వాల్యూ చాలా ఘోరంగా పడిపోతుంది. అండ్ ఆ దేశం యొక్క డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఆగిపోతుంది. టోక్యో మెట్రోపాలిటన్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి చాలా రకాల మార్పులు చేస్తూ ఉంది. అండ్ వాళ్ళు చెబుతున్న ప్రకారం అయితే ఫ్యూచర్లో కూడా సుమారుగా 45 లక్షల మంది టోక్యో ప్రజలు ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయొచ్చు. అంటే మళ్ళీ భూకంపం వచ్చినా లేదంటే మళ్ళీ సునామీ వచ్చినా వాళ్ళందరికీ కూడా ప్రాబ్లమ్స్, వీళ్ళందరూ కూడా ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లం మధ్యలోనే బ్రతుకుతున్నారు. సో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు వాళ్ళకి. అండ్ దీని కారణంగా చాలా రకాల సప్లై చైన్స్ అన్నీ కూడా వాటి యొక్క ఆపరేషన్స్ని కంప్లీట్గా కోల్పోతాయి. సో ఆ టైంలో కనీస ఆహార పదార్థాలు కూడా దొరకకుండా ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా అసలు ఆ సిచ్యువేషన్ నార్మలైజ్ అవ్వట్లేదు. అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా భూకంపం కనుక వచ్చినా లేదంటే సునామీ కనుక వచ్చినా వాటి కారణంగా జరిగే మరణాలను అయితే మాత్రం తగ్గించలేకపోతున్నారు. అదే వచ్చిన ప్రాబ్లం. యాక్చువల్గా 100 సంవత్సరాల క్రితం 7.9 తీవ్రతతో సముద్రం లోపల ఒక భారీ స్థాయిలో భూకంపం వచ్చింది జపాన్కి దగ్గరలో. అండ్ ఆ భూకంపం కారణంగా అక్కడ ఏవైతే డ్యామేజ్ జరిగాయో వాటన్నిటికి సంబంధించిన ఫొటోస్ ఇప్పటికీ కూడా అక్కడ ఒక మ్యూజియంలో ఉన్నాయి. ఆ మ్యూజియం పేరు సోలెమ్ మెమోరియల్ మ్యూజియం. ఇది మనకి టోక్యో యొక్క ఈస్టర్న్ పార్ట్లో ఉంటుంది. అండ్ అక్కడికి వెళ్ళి చూసినట్టయితే చాలా ఆర్టిఫాక్ట్స్ కనిపిస్తాయి. వాటిలో ఎక్కువగా ఇమేజెసే ఉంటాయి. అండ్ ఆ ఇమేజెస్ అన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటాయి. అంటే టోక్యో నగరం ఒకప్పుడు ఎలాంటి దారుణమైన సిచ్యువేషన్స్ని ఫేస్ చేసిందో దాంట్లో చాలా స్పష్టంగా చూపిస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు భూకంపం వచ్చినా కూడా మళ్ళీ అదే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ రిపీట్ అవుతాయి. మళ్ళీ అలాగే రోడ్లన్నీ పాడవుతాయి, మళ్ళీ అలాగే ఇళ్ళన్నీ కూలిపోతాయి, మళ్ళీ అలాగే ప్రజలందరూ చనిపోతారు. యాక్చువల్గా అంత భారీ స్థాయిలో భూకంపం వచ్చిన తర్వాత చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చడం జరిగింది. అంటే జపాన్లో ఏవైతే ఇళ్లను నిర్మిస్తారో అవన్నీ కూడా ఇప్పుడు భూకంప తీవ్రతని తట్టుకునే విధంగా నిర్మించాల్సి ఉంటుంది. ఎందుకంటే భూకంపం వచ్చినా కూడా అవి కూలిపోకుండా ఉండేందుకు. బట్ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ భూకంపాలు వస్తున్నాయి, మళ్ళీ సునామీలు వస్తున్నాయి, మళ్ళీ ఇళ్ళు కూలిపోతున్నాయి, మళ్ళీ చనిపోతున్నాయి. అదే ఇక్కడ అందరూ కూడా భయపడుతున్న విషయం. ఎందుకంటే వాళ్ళు పసిఫిక్ రీజన్లోని సెస్మిక్ రింగ్లో ఉన్నారు. సో దానివల్ల చాలా హై లెవెల్ ఆఫ్ టెక్టానిక్ ప్లేట్స్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఎప్పటికప్పుడు వాళ్ళకి భూకంపాలు అయితే వస్తూ ఉంటాయి. ఈ భూమి మీద వచ్చే మొత్తం భూకంపాలలో 5వ వంతు భూకంపాలు జపాన్లోనే వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొత్తంగా ఒక 100 భూకంపాలు వస్తే 20 భూకంపాలు కేవలం జపాన్లో మాత్రమే వస్తాయి. సో అది జపాన్ యొక్క పరిస్థితి. యాక్చువల్గా టర్కీ, సిరియా వంటి దేశాల్లో కూడా ఇలాగ రెగ్యులర్గా భూకంపాలు వస్తాయి. అక్కడ కూడా చాలా రకాల డ్యామేజ్ అవుతాయి. రీసెంట్గా కూడా మనం చూసాము, టర్కీలో ఒక భారీ స్థాయిలో భూకంపం వచ్చింది. దాని కారణంగా చాలామంది చనిపోయారు. ఈవెన్ ఇండియా కూడా అక్కడికి సపోర్ట్ని అయితే పంపడం జరిగింది. ఈవెన్ టర్కీ మనకి వ్యతిరేక దేశం అయినప్పటికీ కూడా. బట్ అయినప్పటికీ కూడా భూకంపాలు అనగానే ఎక్కువగా జపాన్ ఎక్కువ గుర్తొస్తుంది. ఎందుకంటే అక్కడ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళే సేఫ్టీ ప్రోటోకాల్స్ కూడా చాలా ఎక్కువగా ఫాలో అవుతుంటారు. అసలు జపాన్లో ఉన్నన్ని రెగ్యులేషన్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ విషయంలో వేరే ఏ దేశంలోని కూడా ఉండవు. అక్కడ మాత్రమే అన్ని రూల్స్, అన్ని సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటిస్తారు. బట్ అన్ని పాటించినప్పటికీ కూడా ప్రాబ్లమ్స్ కూడా అక్కడే చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే రెగ్యులర్గా భూకంపాలు, సునామీలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి. సో ఆల్రెడీ జపాన్ లాంటి ఒక దేశాన్ని, అది కూడా చాలా బాగా అభివృద్ధి చెందిన దేశాన్ని ఇలాగ డ్యామేజ్ అయిపోవడాన్ని చాలామంది చాలాసార్లు చూశారు కాబట్టి వాళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే, ఇలాంటి భారీ స్థాయి భూకంపాలు మళ్ళీ మళ్ళీ రాకూడదు. అలా వచ్చినట్టయితే ఏ దేశమైనా సరే నాశనం అయిపోతుంది కంప్లీట్గా అని. అది జపానే అవ్వాల్సిన పని లేదు, చైనాయే అవ్వాల్సిన పని లేదు, ఇండియాయే అవ్వాల్సిన పని లేదు. ఏ దేశమైనా సరే అంత భారీ స్థాయి భూకంపం కనుక వచ్చినట్టయితే చాలా దారుణమైన విధ్వంసం జరుగుతుంది, చాలా వరకు నాశనం అయితే అయిపోతుంది. మన అదృష్టం బాగుండి ఇండియా ఆ టెక్టానిక్ ప్లేట్ మూవ్మెంట్స్కి చాలా దూరంగా ఉంటుంది. అందుకే ఇండియాలో భూకంపాలు చాలా తక్కువ వస్తూ ఉంటాయి. కాలిఫోర్నియా, జపాన్ లాంటి ప్రాంతాల్లో కనుక మనం ఉన్నట్టయితే మన పరిస్థితి చాలా వరస్ట్గా ఉంటుంది. కాలిఫోర్నియా కింద కూడా చాలా రెగ్యులర్గా టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్ అయితే ఉంటుంది. సో అక్కడ ఎప్పుడైనా సరే భారీ స్థాయి భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ థియరిటికల్గా రిక్టర్ స్కేల్ మీద 10 తీవ్రతతో భూకంపాలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఏంటంటే అంత భారీ స్థాయి భూకంపాలు వచ్చినట్టయితే వాటిని మనం మేనేజ్ చేయగలమా అనే క్వశ్చనే ఉంది మన దగ్గర. అంటే మనం తట్టుకోలేము ఖచ్చితంగా. బట్ ఎంతో కొంత డ్యామేజ్ అయితే తగ్గించవచ్చు ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటే. బట్ అలా జాగ్రత్తలు తీసుకోవాలని మనకి ఎప్పుడు అనిపిస్తుంది? ఈ ఏనుగులు చేస్తున్న ఇలాంటి పనులన్నీ చూసినప్పుడు. అంటే ఏనుగులు హయ్యర్ ఆల్టిట్యూడ్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళిపోవడం, అలాగే సర్కిల్స్ లోపల తిరగడం, ఆ తర్వాత కొన్ని ప్రాంతాల నుంచి రెగ్యులర్గా వలసలు వెళ్ళిపోతూ ఉండడం, అండ్ ఆ ప్రాంతాల్లో టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్ కొంచెం ఎక్కువగానే ఉండడం, ఇలాంటివన్నీ చూసినప్పుడు డెఫినెట్గా ఆయా ప్రాంతాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అనే కైండ్ ఆఫ్ పాయింట్ అయితే చాలా బలంగా వస్తుందని అయితే శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇలా జరగకూడదని కోరుకుందాం. ఒకవేళ జరిగినట్టయితే ఏంటి పరిస్థితి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బేసిక్గా ఇండియన్ ఓషన్లో లేదంటే ఇండియాలో ఏదైనా ఒక ప్రాంతంలో భారీ స్థాయిలో భూకంపం వచ్చిందనుకోండి. ఇండియాలోని ఏదైనా ఒక ప్రాంతంలో భారీ స్థాయిలో భూకంపం వస్తే ఆ నగరానికి చుట్టుపక్కల ప్రాంతాలు కొంతవరకు డ్యామేజ్ అవుతాయి, ఆ నగరం చాలా వరకు డ్యామేజ్ అయిపోద్ది. కానీ అదే ఇండియన్ ఓషన్లో కనుక భూకంపం వచ్చినట్టయితే భారీ స్థాయిలో, అది కూడా రిక్టర్ స్కేల్ మీద 10 తీవ్రతతో కనుక భూకంపం కనుక వచ్చినట్టయితే
అసలు సునామీ అనేది ఈజీగా ఒక కోస్ట్ మొత్తాన్ని కూడా తుడిచిపెట్టేసే అవకాశం ఉంటుంది. అంటే బే ఆఫ్ బెంగాల్లో వస్తే అటువైపు అన్నీ కూడా ఈ సునామీ కారణంగా సఫర్ అవుతాయి. అరేబియన్ సీ సైడ్ వచ్చినా కూడా అన్నీ సఫర్ అవుతాయి. బట్ ఇండియన్ ఓషన్లో కింద భాగంలో కనుక వచ్చినట్టయితే శ్రీలంక అండ్ ఇండియాలో కొంతవరకు సఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ ఇండియా లోపల అంటే నేల మీద భూకంపం వచ్చినట్టయితే పెద్ద డెవలప్డ్ సిటీ ఏదైనా ఒకటి ఉన్నట్టయితే అది కంప్లీట్గా నేలమట్టం అయిపోతుంది. అంత భారీ స్థాయిలో ఉంటుంది అన్నమాట దాని యొక్క ఇంపాక్ట్. కాకపోతే మన అదృష్టం ఏంటంటే ప్రస్తుతానికి ఇండియాలో ఇలాంటి కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ని ఎక్కడా కూడా చూడలేదు. అంటే ఇండియాలో ఏనుగులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళిపోవడం అండ్ హయ్యర్ ఆల్టిట్యూడ్స్కి వెళ్ళి ఉండడం ఇలాంటివన్నీ కూడా నోటీస్ చేయలేదు. ఎక్కువగా నోటీస్ చేస్తుంది అయితే మాత్రం ఆఫ్రికాలో, యూరోపియన్ కంట్రీస్లో, ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్లో కూడా కొన్ని చోట్ల మెయిన్గా కొన్ని నేషనల్ పార్క్స్ ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో ఇలాంటి కైండ్ ఆఫ్ మూమెంట్స్ని శాస్త్రవేత్తలు చాలా చోట గమనిస్తున్నారు. సో ఆయా ప్రాంతాల్లో భూకంపాలు, సునామీలు వచ్చే అవకాశం ఉంది అనే భయంలో చాలామంది అయితే ఉన్నారు. బట్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే గ్లోబలైజేషన్ కారణంగా ఇప్పుడు చాలా దేశాలకి మధ్య ఫ్రీ ట్రేడ్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి కదా. సో అందువల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకే భూకంపం రావాల్సిన అవసరం లేదు, మనకే సునామీ రావాల్సిన అవసరం లేదు. మనం ఎక్కువగా ఏ దేశంతో అయితే ట్రేడింగ్ చేస్తూ ఉంటామో ఆ దేశానికి భూకంపం కానీ సునామీ కానీ వచ్చినా కూడా కంప్లీట్గా ట్రేడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆగిపోతాయి. అండ్ ట్రేడ్ యాక్టివిటీస్ ఆగిపోతే ఆటోమేటిక్గా ఇండియాలో ఆ ప్రొడక్ట్స్ దొరికే అవకాశం తగ్గిపోతుంది. సో అలా తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్గా వాటి ప్రైజెస్ పెరిగిపోతాయి. అది చాలా పెద్ద ప్రాబ్లమ్. సో అందుకనే మనం ఏదో ఒక్క దేశానికి వస్తే ఆ దేశమే ఇబ్బంది పడుతుందిలే అని అనుకోవడానికి అయితే లేదు. ఏ ఒక్క దేశానికి వచ్చినా అన్ని దేశాలు ఇబ్బంది పడతాయి. ఇప్పుడు అంతెందుకు రష్యా లాంటి చోట్ల ఏదైనా భారీ స్థాయిలో భూకంపం వచ్చి మనకు ఆయిల్ సప్లై ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మనకి పెట్రోల్, డీజిల్ రేట్లు ఇంకా పెరిగిపోతాయి. అలాగే మనకి కొన్ని కంట్రీస్ నుంచి వేరు ఐటమ్స్ సప్లై అవుతూ ఉంటాయి. ఆ కంట్రీల్లో భూకంపం వచ్చిందనుకోండి ఆ ఐటమ్స్ అన్నీ ఆగిపోతాయి. సో అందుకే ఇప్పుడు ఆ ఏనుగుల బిహేవియర్ అయితే శాస్త్రవేత్తలను చాలా భయపడుతోంది. సో చూడాలి మరి భవిష్యత్తులో శాస్త్రవేత్తలు వీటి గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, భూకంపాలు వచ్చినప్పుడు మనకి వాటి గురించి ఎలా తెలిసేలా చేస్తారు. చాలా దేశాల్లో మెసేజ్ వస్తుంది, అంటే ఆ మెసేజ్లో భూకంపం రాబోతోంది, జాగ్రత్తగా ఉండండి, షెల్టర్స్లోకి వెళ్ళండి, అండ్ ఏ ప్రాంతాలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి, సునామీ రాబోతోంది, ఏ ప్రాంతాలు ఎక్కువగా మునిగిపోయే అవకాశం ఉంది, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి తలదాచుకోవాలి, ఇలాంటి విషయాలది కూడా తెలియజేస్తూ ఉంటారు. అండ్ అంతేకాకుండా కొన్ని దేశాల్లో సైరన్స్ ఉంటాయి. అండ్ ఆ సైరన్స్ అన్నీ కూడా చాలా పెద్దగా ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద సిటీ వినిపించేటట్టు ఉంటాయి. అండ్ కొన్ని చోట్ల ఏంటంటే నేషనల్ టెలివిజన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలోని కూడా అలారమ్స్ వినిపించేటట్టు చేస్తారు. ఇలా రకరకాలుగా ఇన్ఫర్మేషన్స్ అయితే ఇస్తారు. బట్ ఎన్ని రకాలుగా ఇచ్చినప్పటికీ కూడా ప్రజల్లోకి పూర్తిగా తీసుకొని వెళ్ళి అండ్ వాళ్ళకి ఏమీ కాకుండా చూసుకోవాలి అంటే మాత్రం చాలా కష్టమైన విషయం అనే చెప్పాలి. బట్ చూడాలి మరి గవర్నమెంట్స్ ఆర్ శాస్త్రవేత్తలు ఫర్దర్గా ఎలాంటి రీసెర్చ్లు చేస్తారు, ఎలాంటి విషయాలను కనుగొంటారు అనే దానిని బట్టి ఈ భూకంపాలు, సునామీల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోగలం అండ్ ప్రపంచాన్ని ఎలా కాపాడగలం అనే విషయం గురించి మనకు క్లారిటీ అయితే వస్తుంది. బట్ అప్పటి వరకు అయితే మాత్రం ఇలాగ కంగారు పడుతూ టెన్షన్ పడుతూనే ఉండాలి ఎప్పుడు ఏం జరుగుతుందా అని. ఇండియాలో కూడా ఈ మధ్యకాలంలో చిన్నగా భూకంపాలు పెరిగాయి. బట్ చాలా తక్కువ స్థాయిలో వస్తున్నాయి. రిక్టర్ స్కేల్ మీద ఎక్కువ తీవ్రత రావట్లేదు, అది మంచి విషయమే. బట్ అలా పెరుగుతూ ఉండడం కూడా మంచి విషయం అయితే కాదు. భూమి మీద చాలా ప్రెషర్ పడుతోంది అండ్ ఆ ప్రెషర్ కారణంగా డెఫినెట్గా చాలా ప్రాబ్లమ్స్ అయితే అవుతాయి. సో చూడాలి మరి, ఏమీ కాకూడదని కోరుకుందాం. బట్ ఏమైనా జరిగితే మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద ముందుగానే సిద్ధంగానే ఉంటే మంచిది అనేది అయితే మాత్రం నిజంగా ఎవరైనా సరే యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదానం, అక్కడ కూడా వచ్చిన ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్, మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.